పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న చాకలి వీరన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో చాకలి వీరన్న విగ్రహము ఉన్నది. కొన్ని ఏళ్ల నుండి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తాము. చాకలి వీరన్న విగ్రహం కదంబపూర్ గ్రామంలో ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, మేము ప్రతి సంవత్సరం తప్పకుండా పూజలు నిర్వహిస్తామని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడే ఇప్పుడు ఒకసారి చేద్దాం కదా ఆయనప్పుడు ఉన్నట్టుగా అట్లా అంటాను కదా. ఒక్కటే రాదవరే అది ఒక్కటే రా ఇది ఇప్పుడు అడగన్నదే అడిగిన నేను ఇది వీడియో సూపర్ వస్తుంది. దీపం వీరన్న దేవునికి ఆరతి అడుగుతాము. మన సుందరరావు మండలం కదంబపూర్ గ్రామం మరి తొగరాయ గ్రామం ఇక్కడ ఉన్న రైతులు మరి ఇక్కడ ప్రతి సంక్రాంతి ఎప్పుడైనా ఈ రైతులు కానీ ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలు కానీ మేము అందరం కలిసి మరి సాకలి ఈరన్న ఇక్కడ ఇప్పుడు తాత 100 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి కూడా ఇక్కడ చాలా పెద్ద ఊరు ఉండేదట. తాతల నుంచి కూడా ఇక్కడ సాకలి ఈరన్న అప్పుడు మరి ఆ ఊరు ఉన్నప్పుడు ఇక్కడ నిలిచిండు. మరి అప్పుడు ఈ దేవుని ఎవరు కూడా చేయలేక పేరు మేము అందరం రైతులను గుర్తించి ఎప్పుడు ప్రతి సంవత్సరం మరి సాకలి ఈరన్నను మేము వేలుకుని పండుగ దీనికి దేవుని ప్రతి సంవత్సరం చేస్తాం. చేతనే మాకు ఇక్కడ చుట్టూ ఉన్న రైతులకు కూడా మాకు అనుకున్నట్టుగా మరి ప్రజలు కోరుకున్నట్టుగా అందరికీ మరి దేవుడు మాకు అచ్చాయం ఇచ్చిండు. మరి అందుకే 10 సంవత్సరం మేము అందరం రైతులను కలిసి ప్రజలను కలిసి ఇక్కడ దీన్ని ఈ సాకలి ఈరన్నను వేలుకొని ఈ పండుగ చేస్తాం. మరి ఇక్కడ ఈ దేవునికి మరి ఎప్పుడు బహిరంగ ఉన్నాడు కాబట్టి మరి అధికారులు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఎవరు కానీ ఈ దేవుని చిన్నగా ఒక గుడిలాగా ఏర్పాటు చేయాలని మేము 10 సంవత్సరం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా ఈ దేవునికి ఒక గుడి చిన్నగా గుడి కూడా నిర్మించాలని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దేవుడు ఎవరు ప్రజలు కానీ రైతులు కానీ ఇక్కడ కోరుకున్నట్టుగా మరి అనుకున్నట్టుగా దేవుడు మొక్కితే తప్పకుండా అది అయితే ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ దేవుని గుడి కట్టేయాలని అందరూ కోరుకుంటూ ఉన్నాం. పిల్లా పాపలతో పాడి పంటలతో అందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.